హలో ఫ్రెండ్స్, నా పేరు అజిత్. వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా ఇప్పుడు స్టూడెంట్స్ కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఈ మధ్య డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి పెట్టినప్పుడు 2-3 సాంగ్స్ యాడ్ చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. అవి ఎలా చేయాలా, ఏం చేయాలని కొంతమందికి బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దానికోసం సపరేట్గా మీరు అప్లికేషన్స్ ఏమి ఇన్స్టాల్ చేసుకోకుండా ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు. సో దానికోసం ఏంటంటే audiocutter.com ఈ వెబ్సైట్కి వెళ్తే కనుక మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. దీనికోసం సపరేట్గా అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీరు ఒక ఫైల్ తీసుకొని, నేను ఒక సాంగ్ తీసుకుంటున్నాను. దీన్ని ఓపెన్ చేసినప్పుడు సాంగ్ మొత్తం ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ప్లే అవుతుంది. సో మీకు సాంగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్లే అవుతుంది. సో ఇది ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈ అప్లికేషన్లో, ఈ వెబ్సైట్లో బిట్ టు బిట్ కాపీ చేసుకోవచ్చు. మీరు అంటే బిట్ టు బిట్ కాపీ చేసుకోవచ్చు అన్నమాట. కొంతమందికి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా నేను జస్ట్ కొద్దిగా కట్ చేస్తున్నాను. సో దీన్ని ఎలా మెర్జ్ చేయాలో కూడా చూపిస్తాను. సో కట్ చేసినప్పుడు ఇది సాంగ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సాంగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ సాంగ్స్ 1 by 1 ఎలా మెర్జ్ చేసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ మెర్జ్ సాంగ్స్, ఇక్కడ ఏంటంటే మీరు ట్రాక్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాక చేసాం కదా, ఆ ట్రాక్స్ 2 యాడ్ చేసుకున్నాం. ఇక్కడ యాడ్ ట్రాక్స్. సో నా ట్రాక్స్ ఎక్కడ ఉన్నాయో జస్ట్ షో ఆల్ 1 5 డౌన్లోడ్స్లో ఉన్నాయన్నమాట. డౌన్లోడ్స్, దిస్ ఇస్ 1 5 ఓపెన్. సో 2 యాడ్ అయినాయి. జాయిన్ చేసినప్పుడు 2 జాయిన్ కనిపిస్తాయి అన్నమాట. మనకు ఒక ఫైల్ లా తయారవుతుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే జనరల్గా ఒక సాంగ్ కట్ అయిన తర్వాత ఇంకొక సాంగ్ ప్లే అవుతుంది. కానీ ఈ సాంగ్లో, ఇది ఆడియో జాయినర్లో చేస్తే ఏంటంటే ఒక సాంగ్ కంప్లీట్ అవ్వకుండానే మీకు రెండో సాంగ్ ఎత్తుకుంటుంది అనమాట. సో ఆ సాంగ్ కట్ అయిందనేది కూడా తెలియదు. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నామంటే 2 సాంగ్స్ కలిపి వస్తాయి అనమాట. లైక్ దిస్. ఓపెన్ చేసుకుంటే మిక్సింగ్ సాంగ్ వస్తుంది అనమాట. సో ఇలాగా రైట్. సో ఇలాగ మీరు ఆన్లైన్లోనే ఫైల్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే వీడియో కూడా కట్ చేసుకోవచ్చు. వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఇలా నొక్కారంటే వాయిస్ రికార్డ్ అయిపోతుంది అనమాట. జస్ట్ లైక్ దట్స్. హలో మైక్ టెస్టింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. జస్ట్ లైక్ దట్స్. హలో మైక్ టెస్టింగ్ ఇలా అనమాట. సో మీరు ఇతరత్ర ఏమి అప్లికేషన్స్ ఏమి డౌన్లోడ్ చేసుకోకుండానే త్రూ ఆన్లైన్లోనే ఇలా చేసుకోవచ్చు. ఇది ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మొబైల్లో చేయడం ఎలాగో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా షేర్ చేయండి.